NIAMS COOKERY की स्वागतम. Hello, push the like. నమస్తే, నా పేరు స్వరూప. నియమ్స్ కుక్కరీ వీక్షకులకు స్వాగతం. పచ్చి అరటికాయతోటి కూర చేసుకుంటాం, వేపుడు చేసుకుంటాం, పులుసు చేసుకుంటాం. కానీ అప్పుడప్పుడు రోటి పచ్చడి చేసుకుంటే బాగుంటుంది. ఈరోజు సరదాగా పచ్చి అరటికాయతోటి పెరుగు పచ్చడి చేసుకుందాం రండి. అరటికాయ పెరుగు పచ్చడి చేసుకోవాలంటే అరటికాయ ముక్కలు కోసి ముందుగా ఉడకబెట్టుకోవాలి. ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని కొంచెం నూనె కూడా వేసుకుందాం. నూనె వేసుకోవటం వల్ల అరటికాయ కొన్న బంక పోతుంది. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందాం. రెండు కోతలు వస్తే సరిపోతాయి. పచ్చిమిరపకాయలు ఇలా కోసుకుని వేసుకుంటే పేలకుండా ఉంటాయి. ముందుగా నువ్వులు వేసి వేయించుకుందాం. మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం నూనె వేసుకుందాం. వెల్లుల్లిపాయలు నూనెలో వేయించుకుంటే అరటికాయ పెరుగు పచ్చడి రుచిగా ఉంటుంది. జీలకర్ర యాప్ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసి వేయించుకుందాం. పండులో కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకుందాం. ఈ కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి నూరుకుందాం. ముక్కలు ఉడికిని తీసి తోళ్ళు వలుచుకుందాం. ముందుగా వేయించుకున్న నువ్వులు వేసి పొడి చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ వేసి నూరుకుందాం. రుచికి సరిపడా ఉప్పు. బాగా నూరుకున్న తర్వాత చింతపండు వేసుకోవాలి. చివరిగా ఉడికిన అరటికాయ ముక్కల్ని వేసుకుని నూరుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా నూరుకోకుండా ఈ విధంగా నూరుకోవాలి. నూరిన పచ్చళ్ళలో పెరుగు కలుపుకుంటే రుచి వస్తుంది. తయారైన అరటికాయ పెరుగు పచ్చడికి తాలింపు పెట్టుకుందాం. తాలింపుకి సరిపడా నూనె వేసుకుందాం. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి దంచి వేసుకోవడం వలన తాలింపు బాగుంటుంది. దానివలన పచ్చడి కూడా రుచిగా ఉంటుంది. ఎండుమిరపకాయలు, పసుపు, కరివేపాకు, కొత్తిమీరతో చివరిగా గార్నిష్ చేసుకున్నాం. చక్కగా కమ్మగా ఉండే పచ్చి అరటికాయ పెరుగు పచ్చడి తయారైంది.
ఈ రుచికరమైన పచ్చి అరటికాయ పెరుగు పచ్చడి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు 2-3 ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆ 2-3 సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నియమ్స్ కుక్కరీ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. అమ్మమ్మ చేసింది పెరుగు పచ్చడి చాలా బాగుంది. మీరు కూడా రెసిపీ చేయండి. అండ్ అక్కడ లైక్ బటన్ ఉంటుంది, షేర్ బటన్ ఉంటుంది, బెల్ ఉంటుంది, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక నైస్ ట్వీట్ కామెంట్ పెట్టండి.